సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, ఈ టాపిక్ అడగాలంటే నాకు కొంచెం నవ్వు కూడా వస్తుంది. అంటే ట్యూషన్స్ గురించి మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి 3:30 వరకు స్కూల్లో ఉంటారు, మళ్ళీ 3:30 నుంచి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు బ్రేక్, మళ్ళీ చలో ట్యూషన్ కానీ వెళ్ళగొట్టేస్తారు. అటు పేరెంట్స్ బిజీ లైఫ్ వల్ల ఉండొచ్చు, పిల్లలు డల్ ఉంటే కనుక అవ్వండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి ట్యూషన్స్ అనేటప్పటికి. ఎందుకురా బాబు మళ్ళీ ట్యూషన్స్ అని అన్నాం అనుకోండి, ఎన్నో కారణాలు చెప్తారు. అది అంటారు, ఇదంటే మాకు టైం ఉండట్లేదు అంటారు, మా మాట వినరు అని చెప్తారు, ట్యూషన్కి వెళ్తే ఎక్కువ మార్కులు వస్తాయని చెప్తారు. అయితే ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్పింది ఏంటంటే, పిల్లలకి ట్యూషన్కి పంపించే బదులు పేరెంట్స్ యొక్క సంరక్షణలో ఉండడం ఇట్స్ వెరీ బెస్ట్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని అడిగితే మరి ఎంతవరకు అది కరెక్ట్ అంటే, ట్యూషన్స్ అనేది అవసరం అంటారా? మరి ఈ జాబ్ చేసే పేరెంట్స్ ఉంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ట్యూషన్స్ లేకపోతే? ట్యూషన్స్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది, బిజినెస్, చాలా పెద్ద బిజినెస్. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్ మా నేబర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ మీరు స్కూల్లో పనిచేస్తారు కదా, మా పాప ఉంది, మా పాపకి మీరు ట్యూషన్ చెప్తారా? అయితే నేను అనుకున్నా ఏ 10th 11th అయితే ఏం చదువుకుంటుంది మీ పాప అంటే KG1. నాకు ఒకసారి కళ్ళు తిరిగినాయి. నేను అన్నాను, లేదండి సారీ నేను చెప్పను, కాకపోతే మీకు ఎందుకు KG1కి కూడాను కావాల్సి వస్తుంది అని అడిగాను. అయితే ఆవిడ చెప్పింది నాకు ఒక్కసారి కొంచెం తట్టుకోవడానికి సమయం పట్టింది. ఏంటంటే, మా పాప ఇంటికి వస్తుందని ఆడుతూనే ఉంటుంది, గోల పెడుతూనే ఉంటుంది, నాకు అసలు తలనొప్పి వస్తుంది, అదేదో బయటికి పంపిస్తే అయిపోతుంది కదా, చదువు హోంవర్క్ చేసుకుని వచ్చేస్తుంది కదా అని. కాకపోతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు, ఎస్పెషల్లీ సీనియర్ స్టూడెంట్స్ కదా, అంటే 9th 10th 11th 12th పిల్లలు అందరూ ట్యూషన్స్కి వెళ్తారు అనిపిస్తుంది నాకు. ఆ ట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకుని వస్తారు. ఓకే, స్కూల్ ఎగ్జామ్స్లో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఆ ట్యూషన్ మూలంగా వచ్చినాయా వాళ్ళకి మంచి మార్కులు? స్కూల్ మూలంగా వచ్చినాయా? స్కూల్ వాళ్ళు ఏంటి, మా పిల్లలకి 99% వచ్చేసింది అని పోస్టర్ వేసేసుకుంటారు, ఫ్లయర్స్ తయారు చేసి మా సక్సెస్ రేట్ ఇంత 100% సక్సెస్. నిజంగా స్కూల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందా కదా? అట్లాంటప్పుడు ట్యూషన్ వాళ్ళు చేసుకోవాలి కదా. సో ఈ ట్యూషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకి 100% వస్తుంటే పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? పాయింట్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నది సోషలైజింగ్కి. అందుకనే స్కూల్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి, ట్యూషన్స్లో చదువుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీ చేసుకోవటము, గుంపులో గోల ఏదో ఒకటి చేసేసుకుని సాయంత్రం మాత్రం ట్యూషన్కి వెళ్ళేసి బాగా చదివేస్తారు అక్కడ చదువు కదా. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఎవరు ఫ్లయర్స్ వేసుకోవాలి? ఎవరు ఆ సక్సెస్ స్టోరీ ఆఫ్ ద చైల్డ్ షుడ్ సెలబ్రేట్? ఓకే, నిజంగా పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా? టీచర్లకు నచ్చకపోవచ్చు, స్కూల్స్కి నచ్చకపోవచ్చు, స్కూల్స్ ఏమీ చెప్పట్లేదు, ట్యూషన్కి వెళ్ళమని మేము చెప్పింది వింటే వాళ్ళకి చాలు అనిపిస్తుంది. అది మనము క్రియేట్ చేస్తున్నామా? సో మై ఫస్ట్ క్వశ్చన్ టు స్కూల్స్ ఇస్, ఆర్ వి క్రియేటింగ్ దట్ ఎన్వైరన్మెంట్? ఈ పిల్లలు ట్యూషన్కి వెళ్ళక్కర్లేదు, మేము చెప్పింది వింటే చాలు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనేది. సరే ట్యూషన్కి వెళ్ళారు, ట్యూషన్కి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి కూర్చుంటున్నారు. ఆ కూర్చోటము ఒకవైపు నుంచి ఆకలేస్తుంది, ఎక్సర్సైజ్ లేదు. సో అమ్మ ఆకలేస్తుంది అంటే ఏదో పెడుతుంది అమ్మ, ఆర్ కొనుక్కో అని చెప్తుంది అమ్మ. దాంతో ఏమవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుకు కూర్చోటం ఎక్కువైపోయింది, నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటి, స్కూల్లో హోంవర్క్ ఇస్తారు, ట్యూషన్ హోంవర్క్ ఇస్తుంది, ఇంటికి రాగానే అమ్మ అంటుంది హోంవర్క్ చేసావా? సో అన్నెసెసరీ ప్రెషర్, రైట్? సో స్కూల్లో చెప్తారు డూ దిస్ అని చెప్తారు, ట్యూషన్లో చెప్తారు డూ దిస్ అని చెప్తారు. అంటే కాన్స్టెంట్గా నాకు ఎవరో చెప్తూనే ఉండాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉండాలి, నా బుర్ర ఉపయోగించుకునే శక్తి పోతుంది. అంటే నా కాన్ఫిడెన్స్ కూడా
పోగొట్టేశారు. టైం అన్నది నా పేరెంట్స్తో నేను ఎంత టైం గడపాలో అది కూడా పోయింది. సో ఫస్ట్ పేరెంట్స్కి టైం లేదు అని మీరు ముందరే చెప్పేశారు కదా. అంటే నేను నీకు తిండి ఫీ ఇవి కడతాను కానీ నా దగ్గర టైం లేదు అని చెప్పినట్టు అయిపోయింది కదా. అదే పేరెంట్స్ మీరు ఇంటికి వచ్చేసేయండి, లెట్స్ రిలాక్స్ ఫర్ సమ్ టైం అండ్ ఇంట్లో కూర్చొని చదువుకో, రైట్? నీకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఆర్ ఐ విల్ ఆస్క్ సంబడి టు హెల్ప్ యూ అవుట్. ఆ కాన్వర్సేషన్కి టైం ఏం లేదు. సో పేరెంట్స్ గైడెన్స్ అనేది పోయింది. పేరెంట్స్ సపోర్ట్ అంతా డబ్బులు పే చేయటంతో అయిపోయింది కదా. నాకు అనిపించేది వేస్ట్ ఆఫ్ టైం ట్యూషన్ అనేది. అంటే ట్యూషన్ భారమే అంటున్నారు చాలా. మరి అనవసరంగా ట్యూషన్స్ పెట్టిస్తే వచ్చే సమస్యలు ఎన్నెన్నో. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం, మెంటల్ హెల్త్ ప్రాబ్లం. మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఇంకా పిల్లలకి వేరే ఇదే లేదు కదా. స్కూల్ స్పోర్ట్స్ లేదు, స్కూల్లో కూర్చో కదులు తెచ్చాలు, కూర్చో సరిగ్గా కూర్చో. ట్యూషన్కి వెళ్ళగానే కిక్కుర్స్మని కూర్చోవాలి, ఎందుకంటే ఇంత రూమ్లో ఒక 30 మందిని చేర్చేస్తారు. ఓకే, అక్కడ కిక్కుర్స్మని కూర్చోవాలి. మళ్ళీ ఇంటికి రాగానే అయిపోయిందా, తినేసావు కదా, వెళ్ళి హోంవర్క్ చేసుకో. పిల్లలకి ఎక్కడ మెంటల్ బ్రేక్ అనేది వస్తుందా? లేనే లేదు కదా. అంత అవసరమా, అంత టార్చర్ అవసరమా అసలు పిల్లలకి? అంటే మరి బాగా చదవాలి, బాగా మార్కులు రావాలి అంటారు కొంతమంది అడిగితే. ఎందుకంటే స్కూల్ పంపించద్దు, మంచి ఇంకా బాగా రావాలండి మార్క్స్ అంటారు. ఒట్టి ట్యూషన్కే పంపించండి. మీకు స్కూల్ ఎందుకు కావాలి? ఎగ్జామ్ రాయటానికి ఒక సెంటర్ కావాలి మీకు, అంతే కదా. స్కూల్ పంపించద్దు, రిజిస్టర్ చేసుకోండి, ట్యూషన్కే పంపించండి. మళ్ళీ మా స్కూల్కి పంపకపోతే ఎలా మేడం? పక్కింటి అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, మా అబ్బాయి మీకు అన్నీ కావాలి. మళ్ళీ మీకు వేరే వాళ్ళు ఏమనుకుంటారో కావాలి, కానీ మీ పిల్లలు ఏం చెప్తున్నారో మీకు అవసరం లేదా? మీ పిల్లలు నోరు విప్పి చెప్పలేకపోతున్నారు, నాకు టైం లేదు, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, నాకు లోవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేస్తున్నాయి, నాకు ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను. అయినా సరే అందరూ నీట్ ఎగ్జామ్ రాయాలి, అందరూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి, అందరూ ఇంజనీర్లు డాక్టర్లు, లేకపోతే మిగతా వాళ్ళు ఏంటి? ఏం చేస్తాం మనం? క్లాప్స్ కొట్టేవాడు ఎవడు ఉండడు కదా. సో నాకు అనిపించేది అనవసరం, ట్యూషన్స్ అవసరం లేదు, ప్రొవైడెడ్ స్కూల్స్ సరిగ్గా టీచ్ చేస్తున్నారంటే, టీచర్స్ సరైన క్వాలిటీ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ స్కూల్లో టీచర్లు సరిగ్గా ఉన్నారు అంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళక్కర్లేదు. అంటే మేడం ఒక క్వశ్చన్ వేస్తాను నేను ఇప్పుడు. అంటే ట్యూషన్ పంపుతున్నారు అంటే ఆ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదని పంపిస్తున్నారు అనుకోవచ్చా మనము? ఇవి కూడా పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. నా కూతురు వెళ్తుందంటే నా కొడుకు కూడా అదే క్లాస్ కానీ నేను కూడా పంపించేస్తాను. ఓకే, అదేంటి ఒక కాంపిటీషన్ లాగా, ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా అన్నట్టు ఒకటి. సెకండ్ థింగ్, పిల్లలే అనుకుంటారు కదా నేను స్కూల్లో వింటర్లేదు, ఎందుకంటే అల్లరి చేస్తున్నాను నేను, అట్లీస్ట్ ట్యూషన్లో చదువుకోవాలి, లేకపోతే రేపు పొద్దున్న మార్కులు లేకపోతే ఏమవుతుంది నాకు అని. అది పిల్లలు కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈజీ వే అవుట్. ఓకే, ఇప్పుడు స్కూల్లో మనకి ఏంటి, స్కూల్లో టీచర్ సరిగ్గా చెప్తుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది? మనం పీటీఎంకి వెళ్ళినప్పుడు టీచర్లు ఏం చెప్తారు? పిల్లలు ఇంటికి వచ్చారు, బెట ఇవాళ ఏంటి టాపిక్ ఏమిటవుతుంది మీకు హిస్టరీలో అంటే, అమ్మా మా హిస్టరీ టీచర్ అమ్మా నిద్రపుచ్చేస్తుందమ్మా. isn't that enough for us to identify టీచర్ ఎలా చెప్తుంది అనేది? కొంతమంది ఇంకా అండి, నా చిన్నప్పుడు మా టీచర్లు కూడా ఇట్లా చెప్పలేదేమో, పుస్తకంలో చదివేట్టు, నోట్బుక్లో వాళ్ళ పాత నోట్బుక్ ఉంటుంది కదా మంచిగా రాసుకున్న పిల్లలు, ఆ నోట్బుక్లో నుంచి నోట్స్ రాయటం. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలు నోట్స్లు తెచ్చి బోర్డు మీద రాసేవాళ్ళు. ఇంకా అదే సాగుతూ ఉంటే మనం ఏం ప్రోగ్రెస్ అయినట్టు? అంటే పేరెంట్స్ క్వశ్చన్ చేయట్లేదు అంటారా స్కూల్స్కి వెళ్ళి? ఈ పీటీఎంస్కి నాకు తెలిసి చాలా మంది పీటీఎంస్ కూడా వెళ్ళరు. అంటే అందరి గురించి కాదు, కొంతమంది టైం ఉండదు. చాలా మంది ఉన్నారు. నా జీవిత కాలంలో యాజ్ అ ప్రొఫెషనల్ నేను టీచ్ చేసిన టైంలో ఒక 10-12 సంవత్సరాలు కొంతమంది పేరెంట్స్ నేను చూడలే, ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు. తల్లి వస్తుంది, పాపం అంతా చదువుకోలేదు, ఆవిడ ఏంటి బిక్కు బిక్కు అనుకుంటూ వస్తుంది. మనం ఏం చెప్తే వెళ్ళి ఏం చెప్పేయాలో, తండ్రికి ఏం చెప్పాలో, తండ్రి కొడతాడో తిడతాడో అని ఈవిడ కూడాను
ప్లాస్టర్ వేసుకోవచ్చు. లేదు ఆవిడ హార్ట్ మన వచ్చేసి స్కూల్ ఏం చేయట్లేదు ఇది అని చెప్పి వెళ్ళిపోతే టీచరా వీడికి ఉందిలే రేపు అన్నట్టు అవ్వచ్చు. ఎన్నెన్నో కదా, ఎన్నెన్నో స్ట్రెస్ సిచ్యువేషన్స్. ఎస్. సో నాకు అనిపించేది ఫస్ట్ థింగ్, స్కూల్లో పిల్లలు సరిగ్గా వినకపోతే, టీచర్లు సరిగ్గా చెప్పలేకపోతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్యూషన్ గోల. ఇదే కదా అడ్వాంటేజ్ తీసుకుని ట్యూషన్లు అలా మష్రూమ్స్ లాగా ఊరంతా పెరిగిపోయినాయి. ఒక్కొక్కడు 100 బ్రాంచులు కూడా పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నడిచే ట్యూషన్స్ లైక్ బిజినెస్ అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఎస్పెషలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్సెస్లో నేను చెప్పగలిగింది. మిగతావన్నీ ఎన్నో ఉన్నాయి అండర్ ద కార్పెట్, అవన్నీ కూడా ముట్టుకోవట్లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్నెన్నో చాలా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేనైతే నా పిల్లల్ని ట్యూషన్కి పంపించలేదు. ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ నేను ట్యూషన్ పంపించాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.